ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. ఈ సరస్సు మధ్యలో కొల్లేటి కోటలో కొలువై భక్తుల్ని కాపాడుతున్న అమ్మవారు కొల్లేటి పెద్దింట్లమ్మ అమ్మవారు. కొల్లేరు పెద్దింట్లమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఉన్నది. అమ్మవారి దేవాలయం చేరుకోవాలంటే ఏలూరు, కైకలూరు, భీమవరం నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కొల్లేటి కోట 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకప్పుడు కొల్లేరుకి వెళ్లాలంటే లాంచీలలో కొల్లేరు సరస్సు మధ్యలోంచి ప్రయాణించి వెళ్లేవారు. కొల్లేటి కోట కొల్లేటి సరస్సు మధ్యలో ఉన్న ఒక ద్వీపము. దీని చుట్టూ లక్ష్మీపురం, గోకర్ణేశ్వరపురం, శృంగవరప్పాడు, గుమ్మల్లపాడు, పందిరిపల్లె గూడెం గ్రామాలు ఉంటాయి. పెద్దింట్లమ్మ గుడికి చేరుకోగానే ఎత్తైన గాలిగోపురం కనిపిస్తుంది. 5 అంతస్తులతో దేవతామూర్తుల విగ్రహాలతో వివిధ రంగులతో ఎంతో అందంగా ఉంటుంది ఈ గోపురం. గాలి గోపురం నుంచి విశాలమైన ద్వారబంధం ద్వారా లోపలికి వెళితే ఎదురుగా ధ్వజస్తంభం వస్తుంది. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. విశాలమైన ప్రాంగణంలో అమ్మవారి గర్భగుడి ఉంటుంది. లోపలికి వెళ్ళగానే పెద్దింట్లమ్మవారి మూర్తి మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 9 అడుగుల ఎత్తుతో, ఎర్రని ఛాయతో, విశాల నేత్రాలు, చతుర్భుజాలతో పెద్దింట్లమ్మ దర్శనమిస్తుంది. 4 చేతులలో త్రిశూలం, ఖడ్గం, సర్పంతో కూడిన ఢమరుకం, గరగా పట్టుకుని వీరాసన భంగిమలో సింహాసనంపై కూర్చొని ఉంటుంది. సర్పాలతో కూడిన కిరీటం ధరించి ఉంటారు అమ్మవారు. పరిచారికలు వింజామరలు విసురుతుంటారు. పెద్దింట్లమ్మ అమ్మవారి దగ్గర జలదుర్గ నల్లరాతి విగ్రహం పెద్ద ఖడ్గాన్ని పట్టుకుని ఉంటుంది. పెద్దింట్లమ్మ, జలదుర్గ అమ్మవార్ల దర్శనానంతరం గర్భగుడి వెనక విఘ్నేశ్వరుని దేవాలయం, నాగేంద్ర స్వామి వార్ల దేవాలయం ఉంటుంది. పెద్దింట్లమ్మ దేవాలయం దగ్గర వాహన పూజలు చేస్తారు. పెద్దింట్లమ్మ అమ్మవారికి కోళ్లు, మేక, గొర్రెలను మొక్కుకున్న భక్తులు పూజ చేసి ఇక్కడే వండుకుని తింటారు. వంటలు చేసుకోవడానికి ఇక్కడ సదుపాయాలుంటాయి. ఇక్కడ ఉండాలనుకునే వారికి రూములు దొరుకుతాయి. ఆదివారం రోజు ఆలయం వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఆదివారం వచ్చి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటే మంచిదని భక్తుల విశ్వాసం. గాలిగోపురం బయట ఒక వేదిక ఉంటుంది. కొల్లేరు పెద్దింట్లమ్మ జాతర వేలాది భక్తుల మధ్య ప్రతి సంవత్సరం జరుగుతుంది. పూర్వం ఈ కొల్లేటి కోటలో ఒక కోట ఉండేది. కాలక్రమంలో కోట అంతరించిపోయింది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో వేంగి రాజులు నిర్మించారు. ఇక్కడ జలదుర్గ పూజలు అందుకునేది. ఒడిషా రాజు అంబదేవరాయ కొల్లేరు ప్రాంతాన్ని జయించి 15వ శతాబ్దంలో పెద్దింట్లమ్మను ప్రతిష్ఠించారు. కొల్లేరులో ఉన్న గ్రామాల ప్రజలు అమ్మవారిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. పెద్దింట్లమ్మను దర్శించుకుని కొల్లేరు సరస్సు, పక్షుల అందాలను తిలకించవచ్చు.